2023లో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ది కేరళ స్టోరీ 2 ఇప్పుడు ఒక పెద్ద చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఫిబ్రవరి 27న విడుదల కావాల్సిన ఈ సినిమాపై కేరళ హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ విడుదలైనప్పటి నుండి కేరళలో నిరసనలు మొదలయ్యాయి. ఈ సినిమాలో కేరళ రాష్ట్రాన్ని మరియు ఒక నిర్దిష్ట వర్గాన్ని కించపరిచేలా చూపించారని, దీనివల్ల మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ట్రైలర్లో చూపించిన కొన్ని సన్నివేశాలు బలవంతపు మత మార్పిడులు మరియు ఉగ్రవాదం వంటి అంశాలను కేరళకు మాత్రమే ఆపాదిస్తున్నట్లు ఉన్నాయని పిటిషన్లు ఆరోపించారు. విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది. వివాదాస్పదంగా ఉన్న ఈ సినిమాకు యుఏ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. సెన్సార్ బోర్డు తన బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేదని, కనీసం బుర్రపెట్టి ఆలోచించకుండా సర్టిఫికేట్ జారీ చేసినట్లుగా కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జస్టిస్ బెచ్చు కురియన్ థామస్ నేతృత్వంలోని బెంచ్ ఈ సినిమా విడుదలపై 15 రోజుల పాటు మధ్యంతర స్టే విధించింది. ఈ సినిమాను మళ్లీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలని, సమాజంలో శాంతికి విఘాతం కలిగించే అంశాలు ఉంటే వాటిపై నివేదిక ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా ఈ స్టేపై అప్పీల్ చేసినప్పటికీ కోర్టు మాత్రం ప్రస్తుతానికి సినిమాను ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. దీనివల్ల టికెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్స్ కూడా ఇస్తున్నారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది సమాజంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే భాష ప్రకటన స్వేచ్ఛ పేరుతో విద్వేషాలను ప్రేరేపించకూడదని కోర్టు అభిప్రాయపడింది. మరి ఈ 15 రోజుల తరువాత ది కేరళ స్టోరీ 2 థియేటర్స్లోకి వస్తుందా లేదా మరికొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందా అనేది వేచి చూడాలి.